లీడర్‌షిప్‌ని అటాక్ చేయడం ద్వారా ఒక లీడరు తయారు కావాలంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆ లీడర్స్‌ని అటాక్ చేయడం ద్వారా క్యాడర్‌లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. క్యాడరు భయపడతారు. లీడర్‌నే కొట్టినోళ్ళు మన మన పరిస్థితి ఏంటనే ఒక భయాందోళనకు గురయ్యి వాళ్ళు సరెండర్ అయిపోవడము, సైలెంట్ అయిపోవడం జరుగుతుంది. అందువల్ల లీడర్స్‌ని ఫోకస్ చేయడం, పెద్ద తలలు అంటారు, తలల్ని అటాక్ చేయడం అనేది మూడవది. మూడవది లీడర్‌షిప్. రెండవది లీడర్‌షిప్. మూడవది సైబర్ అటాక్స్. ఎక్కువగా ఇవాళ సైబర్‌లో వీళ్ళు ఆ సైబర్ స్పేస్ ద్వారా కూడా రిక్రూట్ చేయడం, వీళ్ళ యాక్టివిటీలని కోఆర్డినేట్ చేసుకోవడం ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయడం. ఇది కాకుండా రాడికలైజేషన్ అండ్ ప్రాపగండా. అంటే వీళ్ళ ఫిలాసఫీని, ఐడియాలజీని యూత్‌లోకి తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటాం. దీన్ని చేయడం. సో ఇవి ప్రధానంగా వాళ్ళని రాడికలైజేషన్ నుంచి డీరాడికలైజేషన్ చేయడం, కౌంటర్ ప్రాపగండాలు చేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటారు. దీంతో పాటు లీగల్ ఇతర నెట్వర్క్స్ చేయాలి. ఇప్పుడు ఈరోజు జరిగిన ఆపరేషన్ ఏంటంటే, ఒకటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్, ఈ రెండు ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని వీళ్ళు షోపియన్ డిస్టిక్లో ఈ కుక్రు కిల్లర్ అనే ఏరియాలో వీళ్ళు ఉన్నట్టుగా పర్టికులర్గా తెలియదు, ఆ ఏరియాలో ఎక్కడో ఉన్నట్టుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో వీళ్ళు కార్డన్ అండ్ సెర్చ్, ఆ ఏరియానంతా కూడా వీళ్ళ అధీనంలోకి తీసుకొని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెర్రరిస్టుల నుంచి కాల్పులు వీళ్ళ వైపుకి వచ్చాయి. సో వీళ్ళు కౌంటర్గా వీళ్ళు కాల్పులు జరపడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ఏరియాలో లష్కరే ఈ తోయిబా ఆర్గనైజేషన్, ఇది మనకు తెలుసు, పాకిస్తాన్లోనే ఉంటుంది హెడ్ క్వార్టర్స్. దాని తర్వాత అల్-బదీర్ అనే ఇంకొక ఆర్గనైజేషన్, ఇది లోకల్గా పనిచేస్తుంటుంది. ఈ రెండు తీవ్రవాద సంస్థలు ఇక్కడ పనిచేస్తుంటాయి, అల్-బదీర్ అండ్ ఇది. మనకు తెలుసు పహల్గామ్ అటాక్ కూడా ఏప్రిల్ 22 జరిగినప్పుడు లష్కరే తోయిబాకు సంబంధించిన సంస్థ ద రెసిస్టెన్స్ ఫోరం, TRF అనే సంస్థ చేసినట్టుగా మనకు కన్ఫర్మ్ అయింది. ఆ TRFకి సంబంధించిన నలుగురే ఇందాక చెప్పిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ కుక్రు కెల్లర్లో వీళ్ళు దొరికుంటే ఈ నలుగురేనా కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కావాలి. కానీ వార్తలు మాత్రం నలుగురే దొరికిపోయారు. నిన్న మోడీ స్పీచ్ వచ్చింది. ఈరోజు మోడీ స్పీచ్లో ప్రధానంగానే ఏం చెప్పాడు, న్యూ నార్మల్ ఆపరేషన్ సింధూర్ అనేది, టెర్రరిస్ట్ అటాకులు ఎప్పుడు జరిగినా ఆపరేషన్ సింధూర్ అనేది రంగంలోకి దిగుతుంది. సో ఇక మీదట ఖబర్దార్ పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులు మా దేశంలోకి పంపితే మేము ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ తీసుకొస్తాం అనేది ఆయన తీవ్రంగా హెచ్చరించాడు. సో పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు టెర్రరిజాన్ని మానుకుంటేనే మీ దేశం నిలబడుతుంది, లేకపోతే మీ దేశం నిలబడదు, నాశనం అయిపోతుందని చెప్పాడు. రెండవది ఈ కాశ్మీరులో జరిగింది కాబట్టి కాశ్మీర్లో తీవ్ర పెద్ద ఎత్తున పారామిలిటరీ దిగి కోంబింగ్లు చేయడం, దాదాపు వేలాది మంది కాశ్మీర్ యూత్ని డౌట్ ఉన్న వాళ్ళంతా తీసుకొని ప్రశ్నించడం, ఇవన్నీ చేస్తున్నారు. దాంతో తీవ్రవాదులు మెల్లగా జమ్మూ వైపు వస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు జమ్మూ వైపు కూడా, ఇది జరిగింది కూడా జమ్మూ దగ్గరే. సో జమ్మూ వైపు కూడా మన పారామిలిటరీ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎక్కువ నిఘా పెట్టడం, ఎక్కువ కార్డన్ సెట్ చేయడం అనేది జరిగినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈ నలుగురే కానీ దొరుకుంటే మాత్రం అంతకంటే గొప్ప విజయం ఇండియాకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సాధించిన విజయం కంటే కూడా ఈ నలుగురిని పట్టుకోగలిగామంటే చనిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, గాయపడిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అట్లాగే టెర్రరిస్టుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎప్పుడు ఎట్లా చేసినా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని చంపేస్తారు అన్న ఇది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది ఈరోజు సాయంత్రం లోపల వీళ్ళ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇవి నలుగురా కాదనేది కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే ఉంది.